అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. మొన్న వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఆర్టిస్టు కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తాడిపత్రికి తరలిచ్చారు. నేను ఆ రోజే ఒక వీడియోలో చెప్పాను, ఇల్లుకి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం డీజిల్ బొక్క తప్ప ఇంకేముంది. ఏదో తాడేపల్లి కొంప నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడతారు. సొంతంగా వీళ్ళకి బుర్ర పెట్టి మాట్లాడే అంత అసలు లేదు, తెలివి లేదు. వీళ్ళ గురించి ఎందుకబ్బా ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకుంటుంది అని కూడా నేను అన్నాను. అయితే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి మనకేదైనా పోలీసు విచారణ మీద మనకు అనుమానాలు ఉంటే మనం ప్రశ్నించవచ్చు, తప్పులేదు. మన దగ్గర సాక్ష్యాలు పెట్టుకొని లేదా అనుమానం ఉన్నా కానీ పోలీసు శాఖని ప్రశ్నించవచ్చు, చెప్పొచ్చు కూడా, అయ్యా మాకు మీ విచారణలో అనుమానం ఉంది, మేము చెప్పిన విధంగా కూడా ఒకసారి పరిశీలించండి అని విజ్ఞప్తి చేసుకోవచ్చు. పోలీసులు ఆ దిశగా విచారణ జరపనప్పుడు కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. పబ్లిక్ లిటిగేషన్ కింద పిటిషన్ వేసుకొని ఇంప్లీడ్ అవ్వచ్చు. మాకు పోలీసు విచారణ మీద నమ్మకం లేదు, కోర్టు ద్వారా విచారణ కోరవచ్చు. అవసరమైతే సిబిఐ దర్యాప్తును కూడా కోరవచ్చు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదు సిబిఐ విచారణకు ఆదేశించింది. సునీత మేడం గారు హైకోర్టుకి వెళ్ళి సిబిఐ విచారణ తీసుకొచ్చుకున్నారు. కాబట్టి వీళ్ళు కూడా తిరుమల హుండీ దొంగతనం కేసులో సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ సిఐ గారు అనుమానాస్పద మృతి పట్ల వీళ్ళకి ఏదన్నా అనుమానం ఉంటే పోలీసుల్ని అడగొచ్చు, లేదా కోర్టుకి వెళ్ళొచ్చు. అవి రెండూ పక్కన పెట్టేసి తాడేపల్లి కొంప నుంచి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చేతిలో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే కేసు ప్రాథమిక దశలో ఉంది కాబట్టి పోలీసులు ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు, అరెస్ట్ చేస్తారు, వివరణ అడుగుతారు. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రాసెస్. దీనికి నానా హంగామా చేసేసారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే అరెస్ట్ అయ్యేంత కేసు కాదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసేయచ్చు. కాకపోతే వీళ్ళ హంగామా చూసి పోలీసులు కూడా భయపడి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుచుంటారు. మ్యాజిస్ట్రేట్ కూడా వాడి మూతి మీద కొట్టి అనవసరమైన అదనపరిశంగా మాటలు మాట్లాడద్దు, ఏదన్నా నీ దగ్గర ఆధారాలు ఉంటే అవి పోలీసులకి ఇవ్వు, లేదా కోర్టులో సబ్మిట్ చెయ్యి అని చెప్పి పంపించుంటారు. సరే, ఈ ఎదవ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఎదవ అంటున్నానంటే వాడు మాట్లాడినటువంటి పనికి మాలిన మాటలు. బయటకు వచ్చిన తర్వాత నేను ఆరోగ్య సమస్యలు చెప్పుకొని బెయిల్ తెచ్చుకోలేదు, కేసులు పెడతారని భయపడి ఢిల్లీకి పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకోలేదు లోకేష్ గారి లాగా. అంటే వీడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇతనితో కంపేర్ చేసుకుంటున్నాడు. ఒక పేటీఎం కుక్క 1500 రోజుకి ఇతను కూలి. 3 టీవీలకో 4 టీవీలకో అటెండ్ కావాలా, సోషల్ మీడియాలో ఒక 2-3 పోస్టులు వేయాలి. ఇవన్నీ వేస్తేనే 1500 1200 అనుకుంటా అవి అతని అకౌంట్ క్రెడిట్ అవుతాయి, లేదంటే ఒక డమ్మీ అకౌంట్ క్రెడిట్ అవుతాయి. కేవలం ఆ అధికార ప్రతినిధి అనే ఒక ట్యాగ్ లైన్ తగిలిచ్చారు. ఓకే, సరే, నీకు ఆ పేటీఎం లేకుండా కూడా పనిచేస్తున్నావు అనుకో, మేమేం కాదనట్లేదు. కాబట్టి పెద్ద పేటీఎం గాడు ఇతను. నీకు చంద్రబాబు నాయుడు గారికి పోలిక ఏంటో నాకు అర్థం కావట్లేదు. సిగ్గుందా మాట్లాడడానికి కొంచెమైనా? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అఖండ విజయం సాధించిన తర్వాత కనీసం పరిపాలన మీద కూడా దృష్టి పెట్టలేదు. మంత్రివర్గ విస్తరణ జరిగిందో లేదో కూడా తెలియదు. 24 గంటలు కాకముందే ఢిల్లీకి పోయి ఢిల్లీలో చెప్తాడు, 1,00,000 కోట్లు పెట్టి మనం రాజధాని కట్టలేము, మనం ఏం చేయలేము, చేతులెత్తేసాడు ఈయన. స్పెషల్ ప్యాకేజ్ అడుగుతానన్నావు, ప్రత్యేక హోదా అడుగుతానన్నావు, అడుగుతున్నావా కేంద్రాన్ని అంటే కేంద్రంలో బలం ఉంది వాళ్ళకు బలం ఉంది కాబట్టి మనం అడగలేకపోతున్నాం అని నీ కేసుల కోసం ఎక్కడ అరెస్ట్ చేసి బొక్కలో వేస్తారని చెప్పి భయపడి తోక ముడిచి పారిపోయినటువంటి దద్దమ్మ. ఈయన వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పోల్చుకుంటున్నారు. ఈయన సిగ్గుపడాలి. మీ నాయకుడు వయసు ఎంత, మీ నాయకుడు కలేజీ ఎంత, మీ నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పీకింది ఏంది అని. అదే చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత
65,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం మంజూరు చేయించుకున్నాడు. ఇదే నారా లోకేష్ గారు కేవలం 16 నెలల్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సిగ్గుందా మీకు చెప్పుకోవడానికి? 1,00,000 కోట్లు పెట్టి రాజధాని కట్టలేము. స్పెషల్ ప్యాకేజ్ అడుగుతున్నారా, ప్రత్యేక హోదా అడుగుతున్నారా అంటే అవి రెండూ అడగలేము. ఆల్రెడీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రానికి ఏడాది కాలంగా ఏదైతే లోటు బడ్జెట్ ఉంటుందో 16,500 కోట్లు లోటు బడ్జెట్ లెక్కేస్తే సంవత్సరానికి 16,500 కోట్లు మేము రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పి కేంద్రం ఒప్పందం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అవి కూడా అడగలేనటువంటి దీన పరిస్థితి. 1,00,000 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కేంద్రం ఆనాడు చెప్తే అందులో నుంచి కనీసం ₹1 కూడా అడగలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకా కేసుల విషయానికి వస్తే హైదరాబాద్కు పోయి సిబిఐ కోర్టు ముందు హాజరైన పాపాన పోల. అంతెందుకు, కోడికత్తి కేసులో ఆయనే పోయి సాక్ష్యం చెప్పుకోవాలా, నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నా మీద దాడి చేశాడు, ఆ రోజు నాకు గాయాలు పాలయ్యాయని నేను హైదరాబాద్కు పోయి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాను అని చెప్పి ఆయన చెప్పాల్సినటువంటి వ్యక్తి ఆయనే కోడికత్తి కేసులో 5 ఏళ్ళు కోర్టుకు పోలా. ఈయనని చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవటం అనేది మీ విజ్ఞతకి, మీ సభ్యత, మీ సంస్కారానికే వదిలేస్తున్నాను. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి ప్రజల ముందు చులకనైపోవద్దు. మీరేంటి, మీ బతుకేంటి, మీ చరిత్ర ఏంటి, ఇవన్నీ ఒక్కసారి అధ్యయనం చేసుకొని ఆ తర్వాత 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడుతున్నాడు, పెట్టుబడులు ఏ విధంగా తెస్తున్నాడు, సంక్షేమాలు ఏ విధంగా ఇస్తున్నాడు, ఆయన మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాడు. మీకు ఎంతో చేయాలని ఉంది, చాలా చేస్తాను, ఇదంతా కేవలం నా మాత్రమే, నాకు కొంచెం సహకరించండి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. 5 ఏళ్ళు తాడేపల్లి కొంపలో కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతా మనం 30 ఏళ్ళు ఉంటాం, 60 ఏళ్ళు ఉంటామని ఊహల్లో బతికారు. 2024 ఎన్నికల్లో జనం చెప్పుతో కొట్టి మీ అహంకారాన్ని అణిచారు. ఆత్మపరిశీలన అనేది ఒకటి ఉంటుంది, దాన్ని చేసుకోవాలి మీరు. మనం ఏం చేస్తే ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు, మనం ఏం చేస్తే ఈరోజు మన మీద గాండ్రించి మొహాన వస్తున్నారనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో పోలిక పెట్టుకోవాలి, పోటీ పడాలి. అధికారంలోకి వచ్చిన 3 రోజులకే సచ్చు దద్దమ్మలాగా చేతులు ఎత్తేసి కొంపలో కూర్చున్నటువంటి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గుండాలి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.